అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కనిగిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన డాక్టర్లు అందరూ స్ట్రైక్లో ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు కానీ వేరే ఇతర ఏ హాస్పిటల్ డాక్టర్లు అయినా కానీ చాలామంది స్ట్రైక్లో ఉన్నారు. అక్కడ ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఈ ప్రాబ్లం కావడానికి కారణం ఎవడు? కోల్కత్తాలో ఆ డాక్టర్ని రేప్ చేసి చంపిన దొంగ నా కొడుకులు, ఈ కొండగొర్రె నా కొడుకులకు వేరే పని ఏం లేదా? అరే ఒక డాక్టర్ అయ్యా, ఒక డాక్టరు ప్రాణాలు పోసే డాక్టర్నే ప్రాణాలు తీసిరు కదరా మీరు దొంగ ముండా కొడుకులారా. మీకు వేరే పని ఏం లేదారా? మీ ఇళ్ళల్లో అట్లయితే మంచిగా ఉంటుందా? ఏదైతే ఏమైనా కానీ ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ అక్కడున్న సీఎంకి బుద్ధి, సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేదు, అస్సలు లేదు. ఇంత ఒక్క పైసా భాగమంతా కూడా దానికి సిగ్గు లేదు. ఎవరు? మమతా బాను దొంగది పెద్ద, అదో దొంగ సీఎం అంటారు దాన్ని. ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు? న్యాయం లేదు, ఒక బొంగు లేదు. ఇన్ని రోజుల నుంచి రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నారు డాక్టర్లు? ఆమె చనిపోయినప్పటి నుంచి ఎంతోమంది డాక్టర్లు ఎన్నో హాస్పిటళ్ళ నుంచి స్ట్రైక్లో ఉన్నారు కదా. ఎందుకున్నారండి? పని ఏం లేదా? పని ఉంది, కానీ 20 కావద్దని చెప్పేసి తిరుగుతున్నారు. ఒకవేళ అదే రేప్ చేసి చంపేసిన వాళ్ళు కానీ జనాల చేతికి దొరికితే వాళ్ళ శవాలు కూడా చూడడానికి శవాల ముఖాలు కానీ తుకుడ కానీ కనిపించదు. ఎందుకంటే అంత కోపంలో ఉన్నారు. ఇప్పుడు డాక్టర్లు ఒకటే కాదు, చాలామంది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోపంతోనే ఉన్నారు ఆమెకు అట్లా అయినందుకు అని చెప్పేసి. అది కాకముందే ఇంకో ఘటన కూడా జరిగింది మహారాష్ట్రలో. అక్కడ కూడా సిగ్గు శరాలు ఉండలేదు నా కొడుకులకు. అక్కడే అని కాదు, ఇక్కడ మన హైదరాబాద్లో కూడా అట్లాంటివి కొన్ని నడుస్తున్నాయి. కొన్ని బయటికి వస్తే కొన్ని వస్తలేవు కదా. ఆ ఒక చెల్లెకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఎంతోమంది రాఖీలు కట్టుకోలేరు. మొన్న ఇదిగోండి, నేను కూడా కట్టుకోలేను. చూసిరా, నేను కూడా కట్టుకోలేనండి. ఎందుకంటే ఒక ఇంట్లో బాధపడుతుంటే మన ఇంట్లో మనం రాఖీ కట్టుకొని స్వీట్ తిని ఇవన్నీ చేసుడు అవసరం లేదు కదా. అందుకని చెప్పేసి నేను కూడా రాఖీ కట్టుకోలేను. నాకు కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మా దోస్తులు. ఇంకా అంటే నాకు కాదు, ఆ అమ్మాయి కోసం. ఆమె కూడా ఒక ఆడపిల్లనే కదా. ఆమె ఈరోజు ఉండుంటే రాఖీ కడుతుండే కదా వాళ్ళ అన్నకో తమ్మునికో. ఇదంతా కావడానికి కారణం ఎవరు అంటే మమత, దొంగ సీఎం ఉంది కదా మమత. ఆ మమతనే దొంగది పెద్ద. ఆ దొంగది ఏం చేసిందంటే, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగినాయి కదా, ఎంతో వందల మంది చనిపోయారు కదా. అది టర్న్ చేయాలా, అటు సైడ్ పోవద్దు. ఇంకా మన దేశం వాళ్ళు దాని గురించి మాట్లాడొద్దు అంటే ఏం చేయాలా? ఇక్కడ ఏదైనా ఒకటి చేపించేసేయాలి. ఇంకా ఇక్కడ ఒకటి ఏమైనా చేస్తే హిందువుల మీద అక్కడ వదిలేస్తారు మన వాళ్ళు. అది టర్న్ అయిపోతుంది. ఇంకా ఆ కేసు అక్కడితోనే ముగిస్తుంది. ఈ కేసు చాలా అవుతుంది కాబట్టి అందరి దృష్టి ఇక్కడ పడుతుంది అనమాట. దృష్టి మరలించడానికే చేసిన పనులు ఇవి తప్ప అవన్నీ ఏం కాదు. అది ఎంత అయింది కాదు, పోయింది కాదు. మమతా బెనర్జీ ఏం చేస్తారంటే, అక్కడ వాళ్ళ రాష్ట్రంలో హిందువులని కొయ్యని, చంపని, ఏమని చేయని, గోమాతల్ని చంపని, ఇవన్నీ ఆమె పట్టించుకోదన్నమాట. ఎందుకంటే ఇంకా కావాలంటే మద్దతు ఇస్తుంది, వాళ్ళకు దొంగలకు మద్దతు ఇస్తుంది. చేసుకోండి, మీకు నేనున్నా. ఎవరు ఏం చేసినా మీకు ఎవరు ఏం చేయరు. మీరు ఎవరికి ఏం చేసినా నేను చూసుకుంటా. కేసులైనా చూసుకుంటా, జైల్లో పడ్డా నేను తీసుకొస్తా. నేనున్నా కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి. విచ్చలవిడిగా మిమ్మల్ని వదిలేసిన ఊర పందులను వదిలేసినట్లు అని చెప్పేసి ఆమె ఇవన్నీ చేపిస్తూ ఉంటారనమాట. అక్కడున్న హిందువులకు కూడా సిగ్గు లేదు, మన దిక్కున్న హిందువులకు కూడా సిగ్గు లేదు. ఎందుకు లేదు అంటే, ఇక్కడ చూడండి ఎంత మొత్తుకుంటున్నాం మనం. బంగ్లాదేశ్లో అయినట్ల మన దగ్గర కాదు అనే గ్యారంటీ ఏం లేదు. అయితేనే ఉంది ఆల్రెడీ. కాకపోతే అక్కడ ఒకటేసారి అయింది. ఇక్కడ రోజు ఒక 4 జోగలు 5 జోగలు అవుతుంటుంది అనమాట. దాని గురించి ఎవరైనా పట్టించుకుంటారా? హిందువులు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారయ్యా? మీకు ఏం కావాలి? మీరు సంపాదించుకుంటారు, మీ పెళ్ళాలు, మీ పిల్లలు, మీ అమ్మ నాన్న, మీరు బాగుంటే సరిపోతుంది. ఇంకా అంతే. పక్కింట్లో ఏమైతే నాకేం అవసరం లేదు అన్నట్లుంటారు మీరు. అదే మీ ఇంట్లో అయినప్పుడు మాత్రమే మీకు ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఆమె చనిపోయిందని చెప్పేసి నేను రాఖీ కట్టుకోకుండా ఉన్నా. ఎందుకు అవసరమా చెప్పండి? కట్టుకోవచ్చుగా నేను కూడా. అంటే ఇన్నోళ్ళందరూ అనుకుంటారేమో, నీకెందుకు రయ్యా, నువ్వు కట్టుకో అని చెప్పేసి. కానీ అట్లా కాదు, లెక్కనే. ఆమె ఎవరైనా కానీ నాదో చెల్లిలాగా అనుకున్నా కాబట్టి నేను కట్టుకోలే. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ ఖురాన్లో వాళ్ళ ఖురాన్ వాళ్ళ ఖురాన్లో రాసింది ఏముందంట, నువ్వు టెర్రరిస్ట్ అయిపో,
నువ్వు అల్లాహ్ని నమ్మినావు అంటే నువ్వు టెర్రరిస్ట్ అయిపో అని చెప్పేసి స్వయాన వాళ్ళ ఖురాన్లోనే రాసిండ్రంట. అంటే వాళ్ళు టెర్రరిస్టులు అయితేనే ఉన్నారు ఆల్రెడీ. మన దేశంలో బాంబులు పడ్డానికి కారణం కూడా వాళ్ళే కదా. ఇప్పుడు కూడా లవ్ జిహాద్ చేసి మన హిందువుల అమ్మాయిలని ఎంతోమందిని చంపేసారు. అయినా ఇవి బయటికి వస్తలేవు, ఒక్క న్యూస్లో కూడా వస్తలేవు. ఎందుకంటే ఈ న్యూస్ వల్ల కడుపు నింపుకునికి ఒకటే కావాలి, నిజాలేం తెలియద్దు. లేని అబద్ధాలను తీసుకొచ్చి చేస్తారు కానీ ఉన్న నిజాలు మాత్రం ఇటువంటి అయ్యేవి. ఇటువంటి న్యూస్లు వేస్తే ఒక నలుగురికి పనికి వస్తుంది, నలుగురు జాగ్రత్తగా ఉంటారు అనేది ఏమీ లేదు. టీఆర్పీ కావాలి, పైసలు రావాలి, దబాయించి సంపాదించాలి, బిల్డింగ్లు కట్టుకోవాలి. పోయేటప్పుడు రూపాయలు తీసుకోతారా ఇక్కడ పెట్టిందన్న. ఇంకో విషయం ఏంటంటే హిందూ బంధువులరా, మన హిందూ సాధువుల వేషధారణ వేసుకొని ముస్లింలు, ఎందుకంటే ఆల్రెడీ గడ్డాలు ఉంటాయి కాబట్టి ఒక బొట్టు ఇంత విభూది పూసుకుంటే అయిపోతుంది అని అది పూసుకొని మోసాలు ఎట్లా చేయాలి, ఎట్లా పిల్లల్ని కిడ్నాప్ చేయాలి, ఎట్లా ఆడవాళ్ళ మెడలో నుంచి మంగళసూత్రాలు కానీ గొలుసులు కానీ బంగారం కానీ ఎట్లా లాక్కోవాలి, రాత్రి వచ్చి ఎట్లా దొంగతనాలు చేయాలి హిందువుల ఇండ్లని. ఓన్లీ ఫర్ హిందువుల ఇండ్లనే టార్గెట్, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. అది ఒక్క హిందువుల ఇండ్లు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు ఎవరన్నా మీ ఇంటికి అడగడానికి అడుక్కోవడానికి బాబా వేషంలో కానీ సాధు వేషంలో కానీ వస్తే ఫస్ట్ ఆయన ఆధార్ కార్డు అడగండి, లేదంటే నెత్తి మీద ఏమైనా వేసి అక్కడనే వాడిని పండబెట్టేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఎందుకంటే ముందే మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఆడు దొరకడు. కాబట్టి ఆయన 2-4 కొట్టి దాని తర్వాత అక్కడ పండబెట్టినాక పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి, పట్టించేసేయండి అది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా నా కొడుకులు కూడా వస్తున్నారు. బంగ్లాదేశ్ నా కొడుకులు వస్తున్నారు, మన దేశంలో రోహింగ్యా నా కొడుకులు కూడా వస్తున్నారు. ఆల్రెడీ కొత్త రోహింగ్యాలు ఇప్పటిదాకా ఓల్డ్ సిటీలో బొచ్చెడు మంది ఉన్నారు రోహింగ్యా నా కొడుకులు. వాళ్ళని తీయనికి ఎవ్వరు తరం అవుతలేదు. అది మ్యాక్సిమం తీసుడు అంటే ఇక వీళ్ళ వల్ల అయితే కాదు, అది ఈ ప్రభుత్వం వల్ల అయితే కాదు, వచ్చే ప్రభుత్వం వల్ల అయితే అవుతుందని నేను అనుకుంటున్నా. వచ్చే ప్రభుత్వం అంటే ఏది అంటే బీజేపీ, అంతే, అది పక్క వచ్చేది బీజేపీ. కాబట్టి బీజేపీ వచ్చే వరకు వీళ్ళు ఎన్నెన్ని కారణాలు చేస్తారో, ఎంతమందిని చంపేస్తారో, ఎంతమందిని లవ్ జిహాద్ చేసి మన హిందూ అమ్మాయిల ప్రాణాలు తీసుకుంటారో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి ఇవన్నీ సంబంధం లేదు. ఎందుకంటే ఇలా రాహుల్ ఖాన్, సోనియా ఖాన్ వీళ్ళంతా ఖాన్లు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఓల్డ్ సిటీలో ఏమైనా అయినా కూడా మీరు పట్టించుకోవద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్ని బాధలు ఉన్నాయేమో తెలియదు. కాబట్టి ఆయన కూడా ఏం చేయలేడు, వాళ్ళు చెప్పింది ఈయన చేయాల్సి వస్తుంది. అందుకని అప్పటిదాకా మనమైతే జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే విషయాలు, ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చి చేయాలి, ఆ ప్రభుత్వం వస్తే చేస్తుంది, ఈ ప్రభుత్వం చేయది అనేది కాదు. అది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మన హిందువులు ఏకం కావాలి. హిందువులు ఏకమైతే మాత్రం ఒక్క 10% హిందువులు ఏకమైనా చాలు. ఆ 10% హిందువులు ఏకమై ఉమ్మిచ్చినా అమ్ములా కొట్టుకోపోతారు వీళ్ళంతా. రోహింగ్యాలు కానీ ప్రతి ఒక్కరు టోపీ పెట్టుకునే ఎవరన్నా కానీ తప్పుడు పని చేసే నా కొడుకులు అంతా వెళ్ళిపోతారు అనమాట. అయితే మన వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళ హోటల్లో బిర్యానీ బాగుంటుంది, వాళ్ళతో ఛాయ్ బాగుంటుంది, ఇరానీ ఛాయ్ తాగాలి, వాళ్ళ చికెన్ బిర్యానీ తినాలి, వాళ్ళతో మటన్ బిర్యానీ బాగుంటుంది. ఈ సౌకులే తప్ప మిగతా ఏమీ లేదు. మొబైళ్ళు ఉంటాయి కానీ ఏం లాభం, ఏం చూస్తారు అందులో, రీల్స్ చూస్తారు. ఓ పిల్ల ఎంకటి మీ అయ్య సంకటి ఇవి చూస్తారు తప్ప పనికొచ్చేది. ఈరోజు ఈ హోటల్లో విషం వేసి అమ్ముతున్నారా అని చెప్పి ఆ న్యూస్ ఎవడన్నా పెడితే దాన్ని చూస్తే అడగాలి, ఎవడు చూడడు. పోరాబాయ్ ఇదేంది మనకు అమ్మ ఆ హోటల్లో మంచిగా దొరుకుతుంది అని ఈయనకేందో న్యూస్ లేక ఇది పెట్టుకున్నాడేమో అని అనుకుంటున్నారు కదా. అది కాదు, మీరు చచ్చినప్పుడే మీకు తెలుస్తుంది. మీ ఇంట్లో ఎవడన్నా ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయినప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ముస్లింల ప్లాన్ ఏంటంటే 2047 వరకు హిందువుల్ని సాఫ్ చేయాలి. ఒకవేళ బతుకున్నా కూడా కన్వర్ట్ చేసుకోవాలి. మారిపోతావా ముస్లింగా మారిపో, లేదంటే చచ్చిపో, రెండే. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు మారింది ఎట్లనో తెలుసా, ఇప్పుడున్న ముస్లింలు ఇంతకుముందు ఒకప్పుడు వాళ్ళ ముత్తాతలు అందరూ హిందువులే. వాళ్ళు మారింది ఎట్లా, బయటి రాజ్యం నుంచి వచ్చి మొఘల్ నా కొడుకులు వచ్చి వీళ్ళని కన్వర్ట్ చేసిరనమాట. బతకాలంటే కన్వర్ట్ కావాలి, ముస్లిం కావాలి, కోసుకోవాలి, లేదు అంటే చచ్చిపోవాలి. అంటే నేను కన్వర్ట్ కాను అన్న వాళ్ళు చనిపోయారు, 1000 మంది చనిపోయారు, అప్పుడు లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు వీళ్ళు, అంతే. కన్వర్ట్ అయి ఉన్నోళ్ళు వీళ్ళకు చాలా మందికి తెలియదు మేము కూడా ఒకప్పుడు హిందువులమే అని. ఇప్పుడు చెప్తామా, నమ్మరిల్లు. ఎందుకంటే వీళ్ళ ఖురాన్లో ఏం రాసి ఉంటారని.
వీళ్ళు ఖురాన్ పట్టుకొని చాలా సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి వీళ్ళకు, ఇప్పుడు తెలియదు. కాబట్టి వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా వీళ్ళు కూడా మన పిల్లలే. కానీ ఇప్పుడు ఏంటంటే జర రివర్స్ అవుతారు అనమాట. మన హిందువులు ఎట్లా ఆడు మనోడే ఈడు మనోడే అంటారు కదా, ఇది చెప్పేది మానేసేయండి. ఇక మస్తు అయిపోయింది, వీడికే బొచ్చడు అయింది. అట్లా అనుకునే ఎంతోమందిని పోగొట్టుకుంటున్నాం మనం ఇక్కడ హిందువులని. కాబట్టి ఒక 10% హిందువులన్నా ఏకంగా అండి, దయచేసి ఏకమైతే చాలా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది హిందువులది. లేకపోతే ఏమవుతుంది, బతుకుండాలంటే కన్వర్ట్గా ముస్లిం కావాలి, కట్ చేసుకోవాలి, లేదు అంటే చచ్చిపోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా ఆలోచించండి మీరు. ఎందుకంటే వాళ్ళ హోటల్లో కానీ, వాళ్ళ ఛాయ్ డబ్బాలో కానీ, వాళ్ళ టిఫిన్ సెంటర్లో కానీ వాడు ఏమన్నా అమ్మని, పండ్లు పూలు కూడా అమ్మని అందులో ప్రతి దాంట్లో విషం వేసిస్తున్నారు. ఎందుకు వేసిస్తున్నారు అంటే మనం సాఫ్ చేయాలి కదా. సాఫ్ చేయాలంటే ఏం చేయాలి, కొట్టొద్దు, చంపొద్దు. కొట్టి చంపితే కేసులు అవుతాయి. ఈ స్లో పాయిజన్ ఏదో ఒకటి వేసి అమ్మేస్తే అప్పుడు వాళ్ళు మెల్లమెల్ల చచ్చిపోతారు. కాబట్టి మన మీద రాదు అదనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ షాపులలో ఏం కొనకండి దయచేసి. హిందువులందరూ బాగుండాలంటే ఈ న్యూస్ ఇన్నోళ్ళు ఒక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే ఒక 10 మంది తెలుసుకుంటారు ఏంది అనేది కథ. తెలియకపోతే గూగుల్లో కొట్టి చూడండి, హలాల్ అంటే ఏంది అర్థమవుతుంది మీకు కూడా. ఉమ్మిచ్చి ఉచ్చబోసేదే హలాల్ అంటారు దాన్ని. ఇంకో విషయం చెప్పేది మర్చిపోయినా నేను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ భూమి అంట, మొత్తం భూమి ఎంతైతే ఉందో మొత్తం ముస్లింలదే అంట. ఒక ముస్లిం ఆయన చెప్తుండు, వినండి మీరు. दिमाग में कुछ गलतफहमी आ रही क्या? जो बोला ये तेरा मुल्क नहीं है, कमबख्त तेरा मुल्क नहीं है, ये हमारा ही मुल्क है, हमारे बाप की जागीर है ये मुल्क। समझ में आ गया? हमारे बाप की जागीर है ये मुल्क। और जो हमको बोलता तेरा नहीं है, हम तेरे को भी खाली साथ रहने दे रहे हैं हमारे। समझ में आई बात? हम तो सबको लेके चलना चाह रहे हैं, लेकिन तू अगर बोलेगा तेरा नहीं है तो कमबख्त चपरासी तू हमारे साथ सिर्फ रहने वाला है। ये बाप की जागीर है, सारी जमीन मुसलमानों की है अल्लाह ताला की तरफ से। अल्लाह ने सूरह आराफ सूरा नंबर 7 की आयत नंबर 26 से लेकर 31 तक जब आप पढ़ेंगे तो अल्लाह ने फरमाया हमने जमीन की हर चीज मुसलमानों के लिए बनाई और आखिरत सिर्फ मोमिनों के लिए है। बोले इसकी तफसीर क्या है जानते हैं? इसकी तफसीर में बताया गया है कि दुनिया की जो भी चीज अल्लाह ने बनाई अल्लाह पर ईमान रखने वालों के इस्तेमाल के लिए बनाई, आखिरत में तो सिर्फ उन्हीं के लिए। हम अल्लाह से नाउमीद कभी नहीं होना है इंशाअल्लाह। విన్నారా? ఓకేనా? ఇదంట మళ్ళీ హిందువులదేముంది ఇక్కడ మన దేశంలో. ఒక్కసారి హిందువులందరూ ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించి ముందడుగేయండి. ఏదో నేను పోయినా ఏవన్ షాప్ అన్నా కానీ కొనుక్కున్నా తిన్నా అయిపోయింది అనేది కాదు. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాల గురించి ఆలోచించండి. ఓకేనా? నేను ఆలోచించినా కాబట్టి నేను నా లెక్క ప్రకారం నేనుండా. కానీ మన హిందువులు ఎవరికి కూడా ప్రాబ్లం కావద్దని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను అనమాట. అందరంటే అందరు కాదు, మన హిందువులు కొంతమంది కంట్రోల్ బాగానే చేస్తారు. ఎందుకంటే ముస్లింల దగ్గర కొనేది తినేది బంద్ చేసిండ్రు. దాంతోపాటు మిగతా హిందువులు కూడా కొనేది తినేది బంద్ చేస్తే మనకు చాలా మంచిగా ఉంటుంది, అందరూ కూడా బాగుంటారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.